నరసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నరసింహస్వామి నవరాత్రుల్లో భాగంగా మంగళవారం అర్చకులు నరసింహ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణుల మంత్రోచ్చల మధ్య ఆలయంలో స్వామివార్లకు క్షీరాభిషేకం నిర్వహించిన అర్చకులు స్వామివారిని రంగురంగు పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్తంభోద్భవ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహుని జయంతి ఉత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. నరసింహస్వామి గోవిందా గోవిందా. చేస్తూ ముందుకు సాగండి. అనిదా దేవం విశ్వాక్షం నారాయణం మహాజ్ఞేయం వ్యవస్థిత స్తంభోద్భవాయ దేవాయ ప్రహ్లాదవరదాయ చ జ్ఞానవాణాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ. ఈరోజు వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి స్వాతి నక్షత్రం విశేషమైనటువంటి పర్వదినం. భాగవత ప్రకారం నృసింహస్వామి వారి ఆవిర్భావం ఈరోజు సాయంకాలము సంధ్యా సమయంలో జరిగింది. స్తంభం నుంచి ఉద్భవించాడు అని చెప్పేసి భాగవతం ప్రకారం చెప్తున్నది. ఈరోజు త్రిమూర్తి క్షేత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో స్వయంభూగా సాలగ్రామ విగ్రహంగా వెలిచినటువంటి ధర్మపురి నరసింహస్వామి వారికి ఉదయాత్పూర్వము పురుష సూక్త శ్రీ సూక్త కల్పోక్త న్యాసపూర్వక స్వామివారికి విశేష ఆరాధన, అదేవిధంగా పంచోపనిషత్తుని అభిషేకము నిర్వహించడం జరిగింది. తదనంతరము సహస్ర నామార్చన, హారతి, మంత్రపుష్పం, సప్తహారతి పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంకాలము విశేషంగా స్తంభోద్భవ పూజ, సప్తహారతులు, హారతి, మంత్రపుష్పం చేయడం జరిగింది. అయితే ఈ స్తంభోద్భవ సమయమందు స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో వారికి పూర్వజన్మలో చేసినటువంటి పాపలన్నీ కూడా నశించి సహకుటుంబం అందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం కలిగి సుఖశాంతులతో ఉంటారు అని చెప్పేసి భాగవతం ప్రకారం సర్వే జనాః సుఖినో భవంతు.